ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ శ్రోతలకు స్వాగతం. ఈ ఛానల్ ద్వారా వేదసారం అనేటటువంటి శీర్షికపై అనేక రకములైనటువంటి వేద విజ్ఞానాన్ని, అత్యద్భుతమైనటువంటి విశేషాలు వాటిలన్నింటినీ మనం లోకానికి అందిస్తున్నాం. ప్రధానంగా వేదవ్యాస మహర్షి విభాగం చేసినటువంటి వేదాలు, దాంట్లో అనేక రకములైనటువంటి శాఖలు ఉన్నాయి. అయినప్పటికీ స్థూలంగా చూచినట్లయితే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం అనే 4 అయినప్పుడు ఈ 4 కూడా కేవలం అధ్యాత్మ విద్యని బోధించడం కోసమనే బయలుదేరినాయి అని మనం అంగీకరించాలి. అసలు అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది అధ్యాత్మ విద్య. అది వేదముల ద్వారానే లభించాల్సినటువంటి విద్య, కానీ మరి ఇంకా మరో రకంగా సాధ్యం కాదు. అది కేవలం పరమాత్మ స్వరూపం. అందువల్లనే భగవద్గీతలో గీతాచార్యుడు మాట్లాడుతూ కూడాను అధ్యాత్మ విద్యా విద్యానాం వాద ప్రవదతామహం అన్నారు ఆయన. విద్యలలో కల్లా అధ్యాత్మ విద్య నా స్వరూపం అని అన్నారు పరమాత్మ. అటువంటి అధ్యాత్మ విద్య వేదాల ద్వారా మనకు లభిస్తోంది. ఋగ్వేదం ఉంది అంటే అది కొంత కర్మకాండను గురించి చెప్పి, మరో కొంత భాగం ఉపాసనాకాండను గురించి మాట్లాడి, చివరిలో అధ్యాత్మ విద్యను గురించి, పరమాత్మ స్వరూప సాక్షాత్కారాన్ని గురించి మాట్లాడుతుంది. అట్లాగే యజుర్వేదం కూడాను 3 విభాగాలుగా కనపడుతోంది. ముందు కర్మకాండల గురించి మాట్లాడింది, తర్వాత ఉపాసనాకాండ, తర్వాత జ్ఞానకాండ. ఉపాసనాకాండను గురించినటువంటివి ప్రధానమైనటువంటివి. దీంట్లో కొన్ని విశేషాలు, భక్తిని గురించిన కూడా విశేషాలు కూడా దీంట్లో వస్తున్నాయి. అలాగా చివరిలో జ్ఞానాన్ని గురించినటువంటి ఉపనిషత్తులు, అవి చాలా ముఖ్యమైనటువంటివి. తరువాత అదే విధానంలో చాందోగ్యోపనిషత్తు కూడా అట్లాగే ఉంది. అయితే ఇక్కడ మొట్టమొదట్లో కర్మకాండను గురించి మాట్లాడి, తర్వాత ఉపాసనాకాండను గురించి చెప్పి, తర్వాత జ్ఞానాన్ని గురించి బోధిస్తోంది. అంటే ఈ వేదముల యొక్క హృదయం ఏమిటి, ఎందుకోసం ఇలా మాట్లాడుతున్నాయి అని మనం ఆలోచించినట్లయితే, మొట్టమొదట్లో జీవుడనేటటువంటి వాడు అజ్ఞానవశాత్తు తను కర్తని, భోక్తని, సంసారిణిని, సుఖేని, దుఃఖం కలవాడిని ఇలాంటి బాధలతో అనుభవిస్తూ అనేక రకములైనటువంటి కష్ట నష్టాలకు అన్ని లోనవుతున్నాడు. దీన్ని క్రమక్రమంగా అధిగమించాలి అన్నట్లయితే ఇదంతా మనోబలం, మనస్సు వలన ఏర్పడినటువంటి బాధలు. ఈ రకమైనటువంటి బాధలన్నీ కూడాను మనస్సు కనుక నిశ్చలమైనట్టయితే ఈ దుఃఖాలన్నీ కూడా ఉండవు జీవుడికి. అందుకోసమని కర్మకాండ వాడు ఆచరించడంలో ఉద్దేశం ఏమిటి అంటే, మనస్సులో ఉండే రాగద్వేషాలన్నీ కూడా పోయి పరిపూర్ణమైనటువంటి ఏకాగ్రత మనస్సుకి లభించాలి అని కర్మకాండ గురించినటువంటి ప్రసంగం ప్రప్రథమంలో వేదాలన్నీ కూడాను మాట్లాడుతున్నాయి. ఈ కర్మకాండ వలన వాడి మనసులో ఉండేటువంటి పాపాలన్నీ పోయి, రాగద్వేషాలన్నీ కూడాను పోయి, మనస్సు నిర్మలమైపోతే తర్వాత ఉపాసనాకాండ బలం వలన, అతను యోగాభ్యాస బలం వలన ఏకాగ్రచిత్తత్వం అంటే మనస్సును నిశ్చలంగా ఉంచుకోవటం అన్నమాట దానికి అర్థం. అలాంటి పరిస్థితిని సంపాదించుకోవడం కోసమనే ఈ ఉపాసనాకాండాన్ని గురించినటువంటి బయలుదేరిందనమాట. అది ఎప్పుడైతే మనకు లభించిందో అప్పుడు మనం జ్ఞానాన్ని గురించినటువంటి బ్రహ్మజ్ఞానాన్ని పొందటం, తద్వారా మోక్షం పొందటం. అలాంటి మోక్షానికి సాధనంగా అన్ని వేదాలు కూడా మోక్షాన్ని గురించి బోధించడం కోసమే బయలుదేరినాయి. కానీ హఠాత్తుగా ఒకేసారి మోక్షం, బ్రహ్మజ్ఞానము అని అంటే మాత్రం సాధ్యం కాదు. కాబట్టి దానికి సాధనములైనటువంటి భక్తి విశేషాలు, అట్లాగే యోగం, అలాగే ఉపాసన, అలాగే కర్మ, వీటిని అన్నిటినీ కూడాను బోధిస్తూ ఈ రకమైనటువంటి ప్రణాళికను అంతటినీ కూడాను మనకి వేదాలన్నీ కూడాను ఇస్తున్నాయండి.
ప్రధానంగా ఈ ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం ఈ మూడు కూడాను, ఋగ్వేదం ఎప్పుడు కూడా ఎక్కువగా ఏం చెబుతూ ఉంటుందంటే దేవతల్ని ప్రార్థించటం, వాళ్ళ గుణగణాలను నిరంతరం కీర్తించటం అన్నమాట. చాలా గొప్పవాళ్ళు వాళ్ళు అనే విషయాన్ని ఎక్కువగా వర్ణిస్తూ ఉంటుంది ఋగ్వేదం. దానిని మరీ స్తోత్ర రూపంగా, గాన రూపంగా గానం చేస్తూ ఆ దేవతలని అదే విధానంలో ఎక్కువగా సంకీర్తనం చేస్తూ గానం చేసి ప్రశంసిస్తూ ఉంటుంది సామవేదం. ఇక మధ్యలో యజుర్వేదం ఉందనుకోండి, దేవతల్ని పిలిచిన తర్వాత వాళ్ళకి ఆసనం, గౌరవం మొదలైనవన్నీ కూడాను ఇచ్చి వాళ్ళకి ఆవిర్భాగాలు ఇవ్వటం, దానికోసమని ప్రయత్నాలు చేస్తూ ఆ మంత్రాలన్నింటినీ బోధిస్తూ ఉంటుంది యజుర్వేదం అన్నమాట. స్థూలంగా చూసినట్లయితే ఈ మూడు వేదాలు కలిపి ఈ రకమైనటువంటి దేవతల్ని ఆవాహన చేయటం, వచ్చిన వారిని గౌరవించటం, వారికి ఆవిర్భాగాలు ఇవ్వటం, వారిని ఎంతో గొప్పగా స్తోత్రాలు చేయటం, ఇలా స్థూలంగా సర్వసాధారణమైన మాటల్లో మనం చెప్పుకుంటున్నాం. ఇక అథర్వవేదం అని మరొకటి ఉందండి. అది మనకు కావాల్సినటువంటి ఇహలోకంలో, అంటే మానవ లోకంలో మనందరికీ కూడాను చాలా అవసరాలు ఉంటూ ఉంటాయి. దేహయాత్ర నడవాలి అన్నట్టయితే, మనం జీవించాలి అన్నట్టయితే కావాల్సినటువంటి ఆహార పదార్థాలు కానీ, అనారోగ్యాలు లేకుండా సుఖంగా జీవనం గడపడం కానీ, శత్రుభయం అలాంటిది లేకుండా ఉండటం కానీ, అన్యోన్య మైత్రి అలాంటివి ఇంట్లో ఉన్న వాళ్ళతో భార్య, పిల్లలు, వీళ్ళు, తమ్ముళ్ళు మొదలైన వారు, బంధువులు మొదలైన వారంతా ఉంటారు కదా, అలాంటి వాటితో ఎటువంటి వైమత్యం లేకుండా సౌమనస్యంతో వాళ్ళందరితో మనం కలిసి మెలిసి ఉండటం కోసమని కొన్ని కర్మలను, విశేషాలన్నిటి కూడాను చేయటానికి అథర్వవేదం మనకి చాలా సహకరిస్తూ ఉంటుందన్నమాట. ఈ రకంగా వేదాలను గురించి సంగ్రహంగా, విశేషాకారైనా చాలా కాలం ఎంతకాలం చెప్పినా వేదాల గురించి మనం మాట్లాడవలసినటువంటి అవసరాలు ఎన్నైనా ఉన్నాయి. అత్యద్భుతమైన విశేషాలన్నింటినీ కూడా మనం తెలుసుకుందాం. ప్రధానమైనటువంటిది ఏమిటంటే, ఈ జగచ్చక్రాన్ని నడిపించేవాడు ఎవడు అని మనం ఆలోచించినట్లయితే సూర్యభగవానుడిని మనం చూస్తున్నామండి. రోజు ఆయన ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు. సూర్యాస్తమయాల మధ్యలో ఆయన ఈ ఆకాశమండలంలో అంతటా కూడా సంచరిస్తున్నాడు. ఆయన సంచార ప్రభావం చేతనే ఆయన కిరణములు భూలోకంలో ప్రసరించి మనందరికీ వెలుతురునివ్వటమే కాకుండా చెట్ల మీద ఓషధులు అన్నమాట, వాటి మీద వాటి యొక్క ప్రసారం జరగటం, తద్వారా ఆ వృక్షాలన్నీ కూడాను మంచి ఫలములను సమకూర్చటం, ఇవన్నీ కూడాను సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం వల్ల జరుగుతున్నట్టుగా మనందరం ప్రత్యక్ష సిద్ధమైన విషయం. దీని గురించి మనం ప్రత్యేకంగా సూర్యభగవానుడు ఎలాగా మనకి ఉపకరిస్తున్నాడు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఆ ఆదిత్యుడు గురించినటువంటి విశేషాలు మనం చాలా చోట్ల అరుణపాఠం అని వేదాలలో, యజుర్వేదంలో ప్రసంగం ఉందండి. ఆ సూర్యభగవానుడు ఎవరు, ఎంతమంది సూర్యులు ఉంటారు, వాళ్ళు ఎక్కడెక్కడ సంచరిస్తూ ఉంటారు అనే విశేషాలు చాలా దాని గురించి మాట్లాడుతూ ఉంటుంది. దాంట్లో ఒక సూర్యుడు మనకి ప్రస్తుతం రోజు దర్శనమిస్తూ ఉండేటటువంటి మహానుభావుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన మనం చూస్తున్నాం. కానీ వేదాల్లో ఒక రహస్యం ఏం కనపడుతోంది అంటే, ఈ సూర్యభగవానుడు రావటానికి కొన్ని ప్రతిబంధకాలు ఉన్నట్టు, ఆ ప్రతిబంధకాలు ఎవరు సృజించారు అంటే రాక్షసులు. వాళ్ళు ఆయన్ని రానివ్వకుండా అడ్డు పెడుతూ ఉంటారని మాటలు వినబడుతున్నాయండి. దానికి స్వాధ్యాయ బ్రాహ్మణంలో భాగం ఉంది. అది మాట్లాడుతూ ఉంటుంది, రక్షాగుం సిహవా పురోను వాకేత పోగ్రమ తిష్టంత తాన్ ప్రజాపతిర్వరేణోపామంత్రయత తానివరమౌర్ణీత ఆదిత్యో నోయోద్ధాయితి. రాక్షసులు ఎక్కువగా తపస్సు చేస్తూ ఉంటారు. చేసిన తర్వాత మామూలు తపస్సు కాదు, భయంకరమైన తపస్సు. దానికి లోకాలన్నీ కూడా ఒకప్పుడు అంటుకుపోతూ ఉంటాయి. దాన్ని వారించటం అవసరం. బ్రహ్మదేవుడు వరాలు ఇవ్వటం కోసమని బ్రహ్మదేవుడు ఎక్కువగా వస్తూ ఉంటాడు. బ్రహ్మదేవుడు సాక్షాత్కరించాడు. ఎరా ఏమిటి మీరు ఎందుకు ఇలా తపస్సు చేస్తున్నారు అని అడిగితే వాళ్ళు అన్నారు, ఏదో మాకు కోరికలున్నాయి,
ఏదో ధనం కావాలి, ధాన్యం కావాలి, వరగే ఏవో అలాంటివి కోరకుండా సూర్యుడితో యుద్ధం చేద్దామని మా ఉద్దేశం అండి. ఆయనతో యుద్ధం చేస్తే మాకు గొప్ప. సహజంగా సమానమైనటువంటి శత్రువుతో యుద్ధం చేయటము అని సహజంగా యుద్ధం చేసేవాళ్ళు అనుకుంటూ ఉంటారు. అందువలన అలాగా సూర్యుడితో యుద్ధం చేయాలని మేము అనుకుంటున్నాము అని వాళ్ళు అన్నారు. అదేమి కోరికయ్యా అని మనం వరం ఇవ్వకపోతే వాళ్ళు మళ్ళీ తపస్సు మొదలెట్టి ఏ లోకాలు అందిస్తారో, ఏం జరుగుతుందో, ఏం ప్రమాదాలు వస్తాయో అని అలాగే మీకు వరం ఇస్తున్నాను అని చెప్పి ఆయన ఇచ్చాడు. ఇస్తే సూర్యోదయ సమయానికల్లా ఆ రాక్షసులు వస్తారండి. రక్షాకం సిహవా పురోను వాకేత పోగ్రమ తిష్టంత తాన్ ప్రజాపతిర్వరే నోపామంత్రయత తానివరమువృణీత ఆదిత్యో నోయోద్ధాయితి. ఆ తర్వాత వాళ్ళు పొద్దున్నే సూర్యుడు ఉదయించే సమయానికల్లా అక్కడికి వస్తారు. వచ్చి ఆయన రానివ్వకుండా అడ్డు పెట్టేస్తూ ఉంటారు. ఆయన రాకపోతే తెల్లవారదు. మనమందరం రాత్రి తెల్లవారులు కూడాను చీకట్లో పడి కొట్టుకున్నాం. అంధకారం, ఎక్కడ ఏ వస్తువు ఉందో తెలియదు, వ్యవహారం లేదు, అసలు పశుపక్షాదులు కూడా బయటికి రావటం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో సూర్యభగవానుడు కావాలి కదండి. ఆయన లేదే, ఆయన కిరణాలు ప్రసరించందే ఆహార పదార్థాలు కూడా మనకి లభించవు, ఆహారం కూడా లభించదు, మనకి అన్నం ఉండదు. ఆయన కిరణాల ప్రభావం చేతనే భూలోకంలోంచి ఉన్నటువంటి నీళ్లు సూర్యమండలంలోకి వెళ్ళి అవి క్రమంగా మేఘమండలం అయ్యి తర్వాత వర్షం కురిసి భూలోకానికి ఎంతో ఆప్లావనం చేసి భూమండలం అంతా కూడా నింపి తర్వాత నదులు ఎంతో గొప్పగా ప్రవహించడం, క్షేత్రాల్లో పంటలు పండటం, ఇదంతా జగచ్చక్రం, ఇదంతా నడుస్తోంది అంటే దీనికి అంతకీ కూడా కారణం సూర్యభగవానుడే. మరి అటువంటి సూర్యుడు మనకి ఎంతో గొప్ప ముఖ్యుడు కదండి. ఆయనకి మిత్రుడు అని పేరు కూడా ఉంది. మిత్రుడు అంటే మనకి ఇష్టుడు అని దానికి అర్థం అన్నమాట. ఆయన మనకి మిత్రుడు, మనకి ఇష్టుడు అన్నమాట. ఆయన లేనిదే మనం ఏ వ్యవహారము చేయలేం కదా. అటువంటి ఆయన్ని రానివ్వకుండా వీళ్ళు ఆపేయటం అనేటటువంటిది జరుగుతోందండి. అప్పుడు దానికి మార్గం ఏం చెప్పారంటే, ఆ మంత్రాలలోనే మాట్లాడుతూ మనందరికీ కూడాను ఆయన్ని రావటానికి, సులువుగా బయటికి రావటానికి, రాక్షసుల ప్రతిబంధకం లేకుండా ఉండటానికి ఒక మార్గాన్ని ఉపదేశించేశారు. ఏమిటో తెలుసా మీకు? మనం రోజు సంధ్యావందనం చేసేటటువంటి సమయంలో చేతిలో నీళ్లు తీసుకుని ఆ జలాన్ని గాయత్రి మంత్రంతో అభిమంత్రించి, గాయత్ర్యాభిమంత్రితే నాంభసా శామ్యంతి తా ఏతా ఆపో వజ్రీభూత్వా తాని రక్షాకం సమందేహారుణే ద్వీపే ప్రక్షిపంతి అన్నారండి. ఆ నీళ్ళని గాయత్రి మంత్రంతో అభిమంత్రించాలి. అభిమంత్రిస్తే ఆ ఉదకాలు ఏమవుతాయో తెలుసా? అవి వజ్రాయుధాలు అయిపోతాయి అన్నమాట. తా ఏతా ఆపో వజ్రీభూత్వా తాని రక్షాకం సమందేహారుణే ద్వీపే ప్రక్షిపంతి. దేవేంద్రుడు వజ్రాయుధంతో వృత్రాసురుని సంహరించాడు అని పురాణాలు చెబుతున్నాయి, వేదాల్లో కూడా ఉంది. అది చాలా భయంకరమైనటువంటి ఆయుధం, కానీ సామాన్యమైనది కాదు, అభేద్యమైనటువంటిది. అది లేకపోయినట్టయితే వృత్రాసురుడు సంహారం జరిగేది కాదు. అలాంటి ఆయుధం ఆయన చేతిలో రెడీగా ఉంటుంది. అది ఎంత గొప్పదో! అలాగా మనం చేతిలో నీళ్లు పోసుకుని ఆ నీటిని గాయత్రీ మంత్రం చేత అభిమంత్రణ చేసినట్లయితే ఆ ఉదకాలు కూడా వజ్రంతో సమానం, వజ్రాయుధం అయిపోతాయి అన్నమాట. ఆ ఉదకాలని ఇలా పైకి ఎగిరేసి ఎగరగొట్టడం, అలా చేసినట్టయితే అవి వెళ్ళి అక్కడ సూర్యోదయ సమయంలో అటు ఇటు రాక్షసులు వచ్చి ఆయన్ని ప్రతిబంధిస్తూ ఉండటం అనేది ఏదైతే ఉందో దాన్ని నివారిస్తాయి. అవి నివారించడం అంటే వాళ్ళని తోసేస్తాయి, అవతల పక్కకి గెంటేస్తాయి అన్నమాట. దానికి అర్థం, మార్గంలో ఎవరైనా చెయ్యి పెట్టి అడ్డంగా నుంచుంటారనుకోండి, ఓ తోపు తోసేస్తే అవతల పడతాడు వాడు, మనం సుఖంగా లోపలికి వచ్చేయచ్చు. అటువంటి విధానంలో వాళ్ళు కూడా ఆ రాక్షసులను సంహరించడానికి ఈ ఉదకాలు ఆ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయండి. తా ఏతా ఆపో వజ్రీభూత్వా తాని రక్షాకం సమందేహారుణే ద్వీపే ప్రక్షిపంతి. ఇవి వెళ్ళి
వాళ్ళని గెంటేసినాయి అన్నమాట. వాళ్ళు ఎక్కడ పడ్డారో తెలుసా అండి? వాళ్ళకి ఆరుణ ద్వీపం అని ఓ ద్వీపం ఉందిట. ఆ ద్వీపంలో ఉంటూ ఉంటారు వాళ్ళు అన్నమాట. అక్కడికి వెళ్ళి అక్కడ ఉండే వాళ్ళందరూ రాక్షసులే ఎక్కువగాను. వాళ్ళని మందేహులు అని పేరు వాళ్ళకి. మందేహారునే ద్వీపే ప్రక్షిపంతి అని చెప్పింది. మందేహులు అంటే అర్థం ఏమిటో తెలుసా మీకు? మంద ఈహా ఏషాంతే మందేహా అంటే వాళ్ళ కోరికలు, వాళ్ళ సంకల్పము, వాళ్ళ ఆలోచనలు అవన్నీ మందమైనటువంటివి, అంటే ప్రయోజనకారి కావు, నిష్ప్రయోజనమైనటువంటివి, అనవసరమైనటువంటి ఆలోచనలు అన్నమాట. వ్యర్థమైనటువంటి ఆలోచనలు, పరాపకారం, శత్రువులకు మనకి అపకారం చేసేటటువంటివి కానీ పరోపకారివి కావన్నమాట. అలాంటి వాళ్ళని మందేహులు అంటారు. వాళ్ళు చాలామంది అక్కడ ఆ ద్వీపంలో ఉంటారట, అరుణ ద్వీపంలో. వీళ్ళని కూడా తీసుకువెళ్ళి ఈ ఉదకాలు ఆ లోకంలోకి గెంటేసి నెట్టేసి అవతల పారేసినాయి అన్నమాట. అప్పుడు ఆయన సులువుగా బయటకు వచ్చాడని, ఆ తర్వాత ఆయన జగచ్చక్రాన్ని అంతటినీ కూడా నడిపిస్తటం అనేటటువంటిది మనం వింటూ ఉన్నామండి. అయితే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఆ సూర్యభగవానుడికి రోజు మనం ఉపస్థానం చెప్పాలి. ఈయన గురించినటువంటి విశేషాల గురించి మాట్లాడుతూ అరుణ పాఠం అనే ఒక పాఠం ఉందండి. ఆ పాఠం ఏం చెబుతోంది అంటే, ఈయన ఒక రకంగా మృత్యుస్వరూపము అని వర్ణించిందండి. అదేమిటండి? సూర్యభగవానుడు చాలా గొప్పవాడు. ఆయన లేకపోయినట్టయితే అసలు ఈ జగచ్చక్రమే నడవదు. చైతన్యాన్ని ఇస్తున్నాడు. ఆయన భూలోకంలో ఉండే జలాన్ని కిరణం ద్వారా పైకి తీసుకువెళ్ళి మేఘమండలాన్ని తయారు చేసి సమయం వచ్చినప్పుడు వర్షాకాలంలో ఎక్కువగా వర్షాన్ని ఇస్తున్నాడే, నీళ్లు ఇస్తున్నాడు మనకి. అటువంటి వాడిని మృత్యువుగా వర్ణించడం ఎంతవరకు సముచితం అనేటటువంటి ప్రశ్న. అంటే ఆయన్ని వేరే ఒక దుష్టుడుగా ఆయన మృత్యువునిస్తాడు అని కొంచెం నిందగా చెప్పడం కోసం కాదు. ఏమిటి దాంట్లో రహస్యం? ఆ మాట మాట్లాడటంలో శృతి యొక్క హృదయం ఏమిటి? వేదం ఎందుకోసమని అలాంటి మాట మాట్లాడుతోంది అని ఆలోచించినట్లయితే దానికి సమాధానం చెబుతూ అంటుంది అది, యోసౌ తపన్నుదేతి స సర్వేషాం భూతానాం ప్రాణానాదాయోదేతి మామే ప్రజాయా మా పశూనాం మామమ ప్రాణానాదాయోదగా అంటూ రోజు ఆయన మనం ప్రార్థిస్తూ ఉండాలి. ఇది ఉపస్థాన మంత్రము అంటారు దీని పేరు. ఉపస్థానం అంటే ప్రార్థన అన్నమాట. ఆయన మనం ఏమని ప్రార్థించాలంటే, ఓ ఆదిత్య, సూర్యభగవానుడా, నువ్వు రోజు పైకి వస్తున్నావంటే నాకు భయంగా ఉందయ్యా. అదేమిటండి? ఏమిటి భయపడుతున్నావు అట్లాగా? అంటే ఏం లేదు, నా ప్రాణాలని నీ చేతిలో పెట్టుకుని నువ్వు ఉదయిస్తున్నావు, నా ప్రాణాలని చేతిలో పెట్టుకుని నువ్వు అస్తమిస్తున్నావయ్యా అని అన్నాడండి. అదేమిటండి? ఆయన రావటం మనకు చాలా ఆనందదాయకమని మనం చెబుతూ ఉంటే ఒక పక్కన, మరొక పక్కన ఆయన మృత్యువుని వర్ణించడం అనేటటువంటిది ఎంతవరకు అని అంటే ఏం లేదు. అక్కడ ఉండే రహస్యం ఏంటంటే, ఆయన ఈ రోజున సంచరించాడనుకోండి, ఇవాళ తేదీ అయిపోతుంది. మళ్ళీ రేపొద్దున ఉదయించాడనుకోండి, రేపు సాయంకాలం అయిందనుకోండి, ఇంకో రోజు వెళ్ళిపోతుంది. అలాగా ఎల్లుండి మళ్ళీ ఉదయించాడనుకోండి, మళ్ళీ సూర్యాస్తమయం అయింది, ఇంకో రోజు వెళ్ళిపోతుంది. అంటే అర్థం ఏమిటి? క్రమక్రమంగా నీ ఆయుర్భాగ్యంలో రోజుల క్రమక్రమంగా గడిచిపోయిన దగ్గర నుంచి నీకు వార్ధక్యం రావటం, తర్వాత ఆయుస్సు క్షీణమైపోవటం, నువ్వు మరణించడం అనేటటువంటిది సహజంగా జరుగుతూ ఉంటుంది. అంటే ఆయన నడిచిన దగ్గర నుంచి రోజులు వెళ్ళిపోతున్నాయి ఏం దానికి అర్థం అన్నమాట. సూర్యుడు అలా కదలకుండా ఒకే చోట ఉన్నట్టయితే ఇవాళ ఏ వారమో ఆ వారం సాయంకాలం కాకూడదు, రాత్రి రాకూడదు, రేపు కూడా ఇలాగే ఉండాలి, ఎల్లుండి కూడా ఇలాగే ఉండాలి అన్నట్లయితే నీకు అసలు ఆయుర్భాగ్యానికి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే కాలం వెళ్ళిపోదు కదా, కాలం నిశ్చలంగా అక్కడే ఉండిపోతుంది కదా. అప్పుడు నువ్వు ఎన్నాళ్ళైనా జీవించవచ్చు అని అనుకోవడానికి అవకాశం లేదు కదా. ఎందుకంటే ఆయన ఆగడు, మన ఆయుస్సు ఆగదు, వెళ్ళిపోతుంది. చూస్తూ చూస్తూ ఉంటుండగానే 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నాయి. ఇంకా ఎంతకాలం ఉంటామో మనకే తెలియదు కదండి. అంటే ఈ రకంగా కాలాన్ని గడిపేసేసి
మన ఆయుస్సును అంతటినీ హరించి వార్ధక్యాన్ని తీసుకొచ్చి మనకు మృత్యువుకి దారి తీసేవాడు ఎవరని చెప్పాలి? ఆదిత్యుడే అని చెప్పాలి. ఆయన ఒక పక్కన చూస్తే గొప్పవాడని మరణిస్తున్నాం మనం. మరొక రకంగా చూసినట్లయితే ఆయన సంచారం చేయటం చేత దానివలన కాలం వెళ్ళిపోతోంది కాబట్టి మన ఆయుస్సును లాగేస్తున్నాడు అని అర్థం కూడా మనం చెప్పడానికి అవకాశాలు దీంట్లో కనపడుతున్నాయి. అదే వీళ్ళు ప్రార్థనలో చెబుతున్నారు చూడండి. యోసౌ తపన్హుదేతి సర్వేషాం భూతానాం ప్రాణానాదాయోదేతి. ఓ సూర్యభగవానుడా, నువ్వు మా ప్రాణాలని చేతిలో పెట్టుకుని ఉదయిస్తున్నావయ్యా. సాయంకాలం అయ్యేటప్పటికల్లా అలాగే మా ప్రాణాలని తీసుకుని చేతిలో పెట్టుకుని వెళ్ళిపోతున్నావయ్యా. మళ్ళీ మొన్నాడు వచ్చేటప్పటికల్లా మళ్ళీ మా ప్రాణాలను ఇంకా లాగేస్తున్నావయ్యా. క్రమక్రమంగా చూస్తూ ఉంటుండగానే ఆయుస్సు అయిపోతుందయ్యా. నువ్వు నడిచిన దగ్గర నుంచి, నువ్వు సంచరించిన దగ్గర నుంచి రోజులు వెళ్ళిపోతున్నాయి. రోజులు వెళ్ళాయి అంటే మాకు కాలం వెళ్ళిపోతుంది, ఆయుస్సు అయిపోతుంది కదయ్యా. కాబట్టి నువ్వు దయచేసి నేను మేము ప్రార్థించేది ఏమిటి అంటే, దేవతల్ని మనం ప్రార్థించుకోవాలి. ప్రార్థించినట్లయితే వాళ్ళు అనుగ్రహిస్తారు తప్పకుండా కూడాను. మనం ప్రార్థన కూడా చెయ్యము అని అన్నాం అనుకోండి, ముండికేసి కూర్చుంటే వాళ్ళు మన అనుగ్రహిస్తారని చెప్పడానికి అవకాశాలు లేవు. ప్రపంచంలో కూడా ఏదైనా మనకు కావాలనుకుంటే, బాబు మాకు ఇలా అవసరం ఉంది, నేను చాలా ఇబ్బందిలో ఉన్నాను, నాకు ఏదైనా కొద్దిగా గొప్ప సహాయం చేయండి, ఇదిగో ఇట్లా అని ఏదో ఒకటి మనం నోరు విప్పి చెప్పి అడిగి తెచ్చుకోవాలి. కానీ నేనేమీ అడగను, ఒకే చోట కూర్చుంటాను అంటే ఎవరిస్తాడండి? లోకంలో చూస్తూనే ఉన్నాం కదా, ఒకడు కాకపోతే ఒకడైనా అడిగితే ఇస్తూ ఉంటాడు. అసలు నేను ఎవరిని అడగనంటే వాడికి ఏం జరిగేది ఏమి ఉండదు కదా. అందువలన మనం దేవతల్ని ఎంతో గొప్పగా ప్రార్థించాలి, ఉపస్థానం చెప్పాలి, వారిని ఈ రకంగా ప్రార్థించాలి. సర్వేషాం భూతానాం ప్రాణానాదాయోదేతి మామే ప్రజాయా మా పశూనాం. నేనే కాదు, నా సంతానం కానీ, పిల్లలు కానీ, నా పశువులు కానీ, నా మిత్రులు కానీ, నాకు కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ కూడాను నువ్వు తీసుకువెళ్ళిపోమోక, అంటే మాకు చిరజీవిత్వాన్ని నువ్వు ప్రసాదించాలి అని మనం ప్రార్థించుకున్నట్టయితే, అంటే ఆయన సూర్యగమనం ఆగిపోతుందంటావా? లేకపోతే సూర్యగమనం దాని దారి అది వెడుతూనే ఉన్నా కూడా మనం చిరజీవిగా మనం చాలా కాలం జీవిస్తామంటావా అని మనం ప్రశ్నించినట్లయితే, దీనికి మనం ఏం చెప్పాల్సి ఉంటుంది అంటే, ఆయన సూర్యగమనం ఎప్పుడు మానదు, ఆయన వెళ్ళిపోతూనే ఉంటాడు. అయినా కూడా మన జోలికి రాకుండా, మన ఆయుర్భాగ్యాన్ని ఆయన ఆహరించకుండా, లాగేసుకోకుండా చాలా కాలం జీవించడానికి మనల్ని అనుగ్రహిస్తాడు. ఎందుకంటే అసలు ఆయన మృత్యుస్వరూపుడు కాబట్టి ఆయన అనుగ్రహం ఉంటే మనకి ఇబ్బంది ఉందండి. వేదాలు ఈ విషయంలో మనకు పరిపూర్ణ సహాయాన్ని ఇస్తాయి. ఈ విషయంతో మనం చెబుతున్నాం. తర్వాత విషయాలు మళ్ళీ మాట్లాడదాం. స్వస్తి.